ఈ వీడియోలో అమెజాన్ బేసిక్స్ బ్లూటూత్ 20 వాట్ స్పీకర్ని అన్బాక్స్ చేసి రివ్యూ చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ ఎక్స్ప్లెయిన్స్. బాక్స్ అయితే చాలా సింపుల్గా ఉంది. బ్రాండ్ నేమ్ ఉంది కానీ మోడల్ నేమ్ లేదు. బ్యాక్ సైడ్ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ప్రైస్ అయితే 4K అని ఉంది, కానీ అమెజాన్లో 2000 చేంజ్ ఉంటుంది ప్రజెంట్ అయితే. ఇంకా బాక్స్ ఓపెన్ చేసి కంటెంట్ ఏమొచ్చిందో చూద్దాం. బాక్స్లో స్పీకర్ ఉంది, ఆ తర్వాత యూజర్ మాన్యువల్ అండ్ USB Type-C ఛార్జింగ్ కేబుల్ ఉంది. అంతే. నేను చేసిన అన్బాక్సింగ్స్లో ఇదే చాలా సింపుల్ అండ్ స్పీడ్గా అయిపోయింది. ఇంకా స్పీకర్ బిల్ క్వాలిటీ చూద్దాం. స్పీకర్ డిజైన్ అయితే ఇది మొత్తం ఈ ఫ్యాబ్రిక్ ఫినిష్తో ఉంటుంది. అంత క్వాలిటీ ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. అండ్ ఇక్కడ ఉంది RGB లైటింగ్. ఇవి ప్యాసివ్ రేడియేటర్స్ 2 సైడ్స్లో ఉన్నాయి. మొత్తానికి బ్రాండింగ్ వీటి మీద ఉంది. ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్తో మీరు పవర్ ఆన్ అండ్ ఆఫ్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయొచ్చు. అలానే మోడ్ బటన్ కూడా ఉంది. ఎప్పుడైనా బ్లూటూత్, ఆక్స్, USB అండ్ SD కార్డ్ మోడ్స్ చేంజ్ చేసేటప్పుడు అండ్ TWS ఫంక్షన్కి ఈ బటన్ యూజ్ చేయాలి. అండ్ ఈ బటన్ RGB లైట్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ కలర్ చేంజ్ కోసం అన్నమాట. ముందైతే స్పీకర్ ఆన్ చేసి RGB సెట్టింగ్స్ చూద్దాం. ఆన్ చేయంగానే ఇక్కడ బ్లూ లైట్ ఉంది కదా, ఇది బ్యాటరీ ఇండికేషన్. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇంకా ఈ లైట్ బటన్ యూజ్ చేసి ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. డిఫాల్ట్గా అయితే RGB లైట్స్ వస్తాయి అండ్ సింగిల్ కలర్స్ వచ్చేలాగా కూడా సెట్ చేయొచ్చు. ఆ చేంజెస్ అన్నీ కూడా ఈ బటన్తోనే చేయొచ్చు. ఏమి లేదు, జస్ట్ లైట్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే చాలు. వెయిట్ వచ్చేసరికి 646 గ్రామ్స్ ఉంది. సాలిడ్గా ఉంది కానీ మ్యాటర్ లేదు. అండ్ ఓవరాల్గా బిల్ క్వాలిటీ అయితే ఓకే. అండ్ RGB లైట్స్ బాగున్నాయి. మనకి మెయిన్గా లైట్స్ కాదు కదా, ఆడియో క్వాలిటీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆడియో క్వాలిటీ గురించి చూద్దాం. ఇప్పుడు కొన్ని శాంపుల్స్ ప్లే చేస్తాను, వినండి. కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి ఇంతలాగా మదవటేనా ఊరు ప్రేమక పట్టలే ఆడియో క్వాలిటీ లౌడ్గానే ఉంది. వాల్యూమ్ 60%కే డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. ఆడియో అంత క్లియర్గా లేదు. అలానే బేస్ సరిగ్గా లేదు. ఒకసారి మంచిగానే వస్తుంది కానీ కొన్ని టైమ్స్ అసలు బాగాలేదు. బేస్ చాలా తక్కువ ఉంది అండ్ వోకల్స్లో క్లారిటీ లేదు, అలానే ట్రెబుల్ కూడా. సో ఆడియో క్వాలిటీ బాగాలేదు. సాంగ్స్ కానీ వోకల్స్ కానీ ఈ స్పీకర్లో అంతగా ఎంజాయ్ చేయలేరు. మైక్ క్వాలిటీ అసలే బాగాలేదు. కాల్ కోసం అయితే అసలు తీసుకోకండి. FM ట్రై చేశాను, నాకైతే అసలు కనెక్టే అవ్వలేదు. ఆక్స్ ఒక్కోసారి కనెక్ట్ అయితే ఇంకోసారి కనెక్ట్ అవ్వటం లేదు. బ్లూటూత్ 5.3 వర్షన్ కాబట్టి కనెక్షన్స్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అండ్ ల్యాగ్ కూడా లేదు. ఓవరాల్గా ఆడియో డిపార్ట్మెంట్ బాగాలేదు. ఈ స్పీకర్లో 2000 mAh బ్యాటరీ ఉంది. నాకైతే ఫుల్ ఛార్జ్ చేస్తే జస్ట్ యావరేజ్గా 2 to 2.5 hours వచ్చింది. బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా బాగాలేదు. ఈ స్పీకర్లో ఒక RGB లైట్ సెగ్మెంట్ తప్ప ఇంక ఏ సెగ్మెంట్స్ లైక్ బిల్డ్ క్వాలిటీ, మెయిన్గా ఆడియో డిపార్ట్మెంట్స్ అస్సలు బాగాలేదు. 2000 పెట్టి ఈ స్పీకర్ కొనటం వేస్ట్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.